హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడు బండి మీద అంకుల్ వేసే ఉల్లి బోండా అలాగే రెడ్ చట్నీ రెసిపీని అడిగి తెలుసుకొని ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఈ బోండాలు చూసారా, ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే రెడ్ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఈ ఉల్లి బోండాని అలాగే సింపుల్ రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలను కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 2-3 వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 10 నుంచి 15 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. చివరిగా ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకుంటే మనకి బండి మీద ఈ ఉల్లి బోండాలకి వడ్డించే చట్నీ రెడీ అయిపోతుంది. ఇలానే పచ్చిగానే మనం ఈ చట్నీని సర్వ్ చేసుకుంటేనే ఈ బోండాలకి టేస్ట్ ఉంటుంది అనమాట. దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో చూసారా ఎంత సింపుల్గా చట్నీ రెడీ అయిపోయిందో. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ ఉల్లి బోండాల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ ఉల్లి బోండాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇడ్లీ వేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి ఒక 6 గరిటెల వరకు వేసుకోండి. నేను ఇక్కడ 6 గరిటెలకి ఎంత క్వాంటిటీ ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తున్నాను. మీరు దాన్ని బట్టి కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. సో 6 గరిటెల ఇడ్లీ పిండికి 6 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్లు ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా రోడ్ సైడ్ వేసే ఉల్లి బోండా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. సో 6 టేబుల్ స్పూన్ల మైదా అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వని వేసుకోండి. సో కొలతలను ఒకసారి చెప్తాను చూడండి. 6 గరిటెల ఇడ్లీ పిండి, 6 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే 3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లి ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకుని 1 గుప్పెడు వరకు వేసుకోండి. చివరగా ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని కలుపుకోండి. సో వంట సోడా కూడా వేసుకొని కలిపిన తర్వాత పిండి చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. అవసరమైతే కొద్దిగా మైదాని కానీ బియ్యం పిండిని కానీ లేదంటే ఇడ్లీ రవ్వని కానీ వేసుకొని ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బియ్యం పిండిని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. బియ్యం పిండిని ఎక్కువగా వేసుకున్నారంటే మీరు చేసుకోబోయే ఉల్లి బోండా అనేది గట్టిగా వస్తుంది అనమాట. సో అందుకోసమని వీలైనంత వరకు మైదా పిండిని కానీ ఇడ్లీ రవ్వని కానీ వేసుకుంటూ పిండిని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి బోండాలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చూడండి, ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా ఆయిల్లో నెమ్మదిగా బోండాలాగా వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలని మీరు పెట్టుకున్న బాండీకి సరిపడా వేసుకోవాలి. సో బోండాలన్నీ ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ బోండాలని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా ఈవెన్గా కాలే వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు సిమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఈ బోండాలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. సో అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పైన కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలను వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇలా అంతా కూడా పిండితో బోండాలను వేసుకొని
వీటిని పల్లీ చట్నీతో కానీ లేదంటే మనం ప్రిపేర్ చేసుకున్న బండి మీద చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రోడ్ సైడ్ బండి మీద వేసే ఉల్లి బోండాని ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.